ఈ రోజు ఒక మొబైల్ రిలీజ్ అయింది రెడ్మీ టర్బో 5. ఈ మొబైల్ లో స్పెసిఫికేషన్స్ అన్ని కానీ చూసారనుకోండి, ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచే ఇంకో మొబైల్ రిలీజ్ అయింది రీసెంట్ గా, పోకో X8 Pro అని. సేమ్ ఆ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ దీంట్లో దింపేశారు. మన ఛానల్ లో రివ్యూ కూడా ఉంటది. నా దగ్గర ప్రస్తుతానికి మొబైల్ లేదు, నేను ఇంటికి వచ్చున్నా హోమ్ టౌన్ కి. మీరు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఆ మొబైల్ ఏమో హైదరాబాద్ లో ఉంది. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ పోకో X8 Pro కన్నా ఈ రోజు రిలీజ్ అయిన రెడ్మీ టర్బో 5 కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఆ ప్రైస్ ఎక్కువ పెడితే మీకు అసలు ఏం వస్తుంది, మీరు పెట్టిన ప్రైస్ వర్తేనా లేకపోతే వేస్ట్ అవుతుందా? ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అన్ని ఒకేలా ఉన్నాయని చెప్పాను. సో దానికోసమే ఈ వీడియో. ఈ రోజు వరకు ఈ బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ అయిపోండి. పైన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చెప్పా కదా చిన్న రూమ్ వేస్తాను, దానికోసం ఇంటికి వచ్చా. అక్కడ వస్తువులన్నీ అవసరం అయితే మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినప్పుడు మన స్టూడియోలో ఎలాగో క్లాత్ బ్యాగ్ కూర్చొని మామూలుగా చేసేసుకున్నాం వీడియో. సో అందుకే నేను మొబైల్ కూడా ఇప్పుడు చూపించలేకపోతున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని పోకో X8 Pro లో ఉంటాయి. సో అవే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ రెడ్మీ నోట్ టర్బో 5 బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ తో వస్తుంది, సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది అండ్ కార్నింగ్ లేయర్ 7i ప్రొటెక్షన్ యూస్ చేశారు. ఫ్రంట్ మీకు చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటుంది సాలిడ్ గా. అండ్ ఇంకోటి ఐపీ రేటింగ్ IP66, 68, 69K వరకు ఉంటుంది. అంటే హాట్ వాటర్ లో కూడా సర్వే అవుతుంది మీకు. ఈ రెడ్మీ నోట్ టర్బో 5 కూడా మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, వైట్ కలర్, బ్లాక్ కలర్, అలాగే ఆక్వా గ్రీన్. మీకు సింపుల్ గా చెప్పాలంటే అసలు డిజైన్ లో ఏ డిఫరెన్స్ ఉండదు. ఒక్క డిఫరెన్స్ మీరు ఎక్కడ నోటీస్ చేస్తారంటే, బ్యాక్ సైడ్ మీకు పోకో బ్రాండింగ్ దగ్గర రెడ్మీ బ్రాండింగ్ వస్తుంది అంతే. అంతకు మించి డిఫరెన్సే ఉండదు. రెండు ఒకటే మొబైల్స్, ఒకటే కలర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి సేమ్ ఉంటాయి. దీనిలో యూస్ చేసిన డిస్ప్లే 6.59 ఇంచ్ 1.5K ఫ్లాట్ LTPS AMOLED డిస్ప్లే యూస్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. మెయిన్ గా 12-bit డిస్ప్లే ఇది. అందులో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లే ద బెస్ట్ ఉంటుంది. మీకు వీడియోస్ చూడడానికి కానీ కలర్స్ కూడా చాలా బాగా కనబడతాయి. ఈవెన్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ సెమీ కాంపాక్ట్, చేతితో పట్టుకోవడానికి బాగుంటుంది, మంచి డిస్ప్లే. సౌండ్ కూడా దీంట్లో డాల్బీ అట్మాస్ ఉంటుంది. డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంటుంది, సౌండ్ లో డాల్బీ అట్మాస్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాగా, పోకో గానీ, రెడ్మీ గానీ, షామీ గానీ వీళ్ళు ఏం చేస్తారంటే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అన్ని ఇచ్చేస్తారు. సో ఒక నార్మల్ యూజర్ కి చాలా బాగుంటుంది. అండ్ దీనిలో యూస్ చేసిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ వీళ్ళు రిలీజ్ చేసిన ప్రైస్ రేంజ్ లో. కానీ ఇంకా తక్కువ మీకు పోకో X8 Pro దొరుకుతుంది, దాంట్లో కూడా సేమ్ ప్రాసెసర్. కానీ ఇప్పుడున్న ప్రైజింగ్ లో ఇదే ప్రాసెసర్ 45,000, 50,000 దగ్గర పెట్టున్నారు. సో అందుకు చెప్తున్నాను, చాలా మంచి ప్రాసెసర్. ఈ మొబైల్ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం దింపిన మొబైల్. మీరు BGMI 120 లో ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఆల్రెడీ మేము పోకో X8 Pro గేమింగ్ రివ్యూ కూడా చేసాం. మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకటే మొబైల్స్ కాబట్టి ఒకసారి ఆ వీడియో కొంచెం చెక్ చేయండి. మెయిన్ గా పర్ఫార్మెన్స్ కోసం ఈ మొబైల్ దింపారు. సో మీరు డిసప్పాయింట్ అవ్వరు ఆ విషయంలో మాత్రం. అండ్ ఇంకోటి కూడా, దీంట్లో బేస్ వేరియంట్ 8+256 తో వస్తుంది. అలానే హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 12+256 ఉంటుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి, అన్ని లేటెస్ట్. సో అదొక అడ్వాంటేజ్ ఈ ప్రైస్ రేంజ్ లో. నెక్స్ట్ ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే కెమెరాస్. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూస్ చేశారు, Sony IMX882 సెన్సార్. దాని తర్వాత 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, మిడ్ రేంజ్ లో మంచి కెమెరా అయినా వీళ్ళ ప్రాసెసింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో అదొకటి ప్రాబ్లం. అప్పుడప్పుడు ఓవర్ షార్పనింగ్ చేస్తుంటది, అప్పుడప్పుడు డీటెయిల్స్ ఉండవు, చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది మొబైల్ మాత్రం. ఎందుకంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ కెమెరాస్ కాదు, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రాసెసర్, డిస్ప్లే, సౌండ్ ఇవన్నీ. సో అందువల్ల కెమెరాస్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. వీడియోస్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60fps లో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా 1080p 60fps లో తీసుకోవచ్చు. అవి కూడా చాలా యావరేజ్ గా ఉంటాయి. ఇంకా కనెక్టివిటీ విషయంలో 16 5G బ్యాండ్స్, Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, USB 2.0 తో వస్తుంది. సో కనెక్టివిటీలో కూడా అన్ని ఉంటాయి. ఇంకా Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 4-year Android అప్డేట్స్ ఉంటాయి, 6-year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. HyperOS 3 తో సేమ్ పోకో X8 Pro లో ఎలా ఉందో ఇప్పటి వరకు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమే. మీకు ఏ డిఫరెన్స్ ఉండదు ఆ పోకో X8 Pro కి, ఈ రెడ్మీ టర్బో 5 కి. కానీ ఒకటే డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీలో. పోకో X8 Pro లో 6500 mAh బ్యాటరీ, కానీ రెడ్మీ టర్బో 5 లో వచ్చేటప్పటికి 7540 mAh బ్యాటరీతో వస్తుంది. సో 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సేమ్ 100 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, 27 వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఎక్కడ ఏ డిఫరెన్స్ ఉండదు, మీరు భూతద్దం పెట్టి ఎతికినా గానీ అసలు డిఫరెన్స్ కనపడదు. సేమ్ రీబ్రాండ్ చేసి కొంచెం బ్యాటరీని పెంచారు అంతే. సో ఈ 1000 mAh బ్యాటరీ కోసం మీరు ఎక్స్ట్రా ఎంత ప్రైస్ పే చేయాలి అంటే, ఫస్ట్ వీళ్ళు పెట్టిన ప్రైస్ చూద్దాం. బేస్ వేరియంట్ 8+256 37,999 రూపీస్ పెట్టారు, అంటే 38,000. అదే 12+256 40,999, అంటే 41,000. ఇక 2,000 ఆఫర్ ఇస్తున్నారు. బేస్ వేరియంట్ మీకు 35,999 వస్తుంది 36,000 కి. హై ఎండ్ వేరియంట్ 38,999 వస్తుంది 39,000 కి. ఇప్పుడు పోకో X8 Pro ప్రైజింగ్ చూస్తే 35,000 ఉంది, ఒక 3,000 ఆఫర్ ఇస్తున్నారు, 32,000 కి వస్తుంది. సో ఫైనల్ గా మనం పోకో X8 Pro కొనుక్కోవడం బెటరా లేదా రెడ్మీ టర్బో 5 కొనుక్కోవడం బెటరా అంటే, మీకు రెండింటికి ప్రస్తుతానికి ఆఫర్ లోనే చెప్తాను. పోకో 32,000 కి వస్తుంటే రెడ్మీ 36,000 కి వస్తుంది, అంటే 4,000 డిఫరెన్స్ ఉంది. ఈ 4,000 డిఫరెన్స్ కి మీకు ఏం వస్తుందంటే
అంటే 1000 mAh బ్యాటరీ ఎక్స్ట్రా. మాకు పోకో ఎక్స్8 ప్రో బ్యాటరీ టెస్ట్ చేసినప్పుడు 7 అవర్స్ 10 మినిట్స్ వచ్చింది. మీకు ఇప్పుడు ఎక్స్ట్రా 1000 mAh బ్యాటరీ వల్ల మహా అంటే 1 అవర్ అంతకుమించి రాదు. ఈ 7 అవర్స్ 10 మినిట్స్ కన్నా ఒక 1 అవర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే అటు ఇటుగా 8 అవర్స్ అనుకోండి. ఒక ఎక్స్ట్రా 1 అవర్ కోసం మీరు 4000 పెట్టాలా లేదా అని మీరు ఆలోచించుకోండి. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. దీనికన్నా పోకో ఎక్స్8 ప్రో కొనుక్కోవడం బెటర్ అనిపించింది. 4000 సేవ్ అవుతుంది. మీరు ఆ 4000 కావాలనుకుంటే పవర్ బ్యాంక్ కొనుక్కొని ఇంకా మనీ కూడా మిగిలించుకోవచ్చు. సో ఇది నాకు అనిపించింది. ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచివి నేను తీసుకురాగలను. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి వాయిస్ కొంచెం అటు ఇటు ఉన్నా పట్టించుకోవద్దు ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.